హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కందిపప్పు కడిగేసి నానబెట్టాను. దీనిలోనే 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసి నానిన తర్వాత 4 విజిల్స్ వచ్చినాయి. వాటర్ వంపేసి ఇలా ఉంచాను. ఇప్పుడు మొత్తం మెత్తగా మెదపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి దంచి రెడీగా ఉంచుకోవాలి. కందికట్టు బాగా లిక్విడ్గా ఉండాలి ఒకరికి, సో అందుకోసం కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను. అదే ఎక్కువ చేయాలి ఏంటో స్మాల్ అనుకుంటారు. ఇదిగోండి, మిగిలిన వాళ్ళకి రెడీగా పప్పుచారనమాట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తాను. వేడైన తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇష్టమున్న వాళ్ళు కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. సో తాలింపు వేగింది, దీనిలోకి యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఉంచాను. సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అవ్వాలి. ఇది అడుగంటుతుందని తాలింపులో కాకుండా దీనిలో యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. బాగా మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయాలి. కందికట్టు రెడీ అయింది. లిక్విడ్గా ఉంటేనే ఇష్టపడతారు, అందుకే నేను ఇంత లిక్విడ్ చేస్తున్నా. మిగిలిన వాళ్ళు గట్టిగా అయినా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. అలా ఉందో కమెంట్లో నాకు తెలియచేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్, లైక్, షేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.